ఎల్నినో ఈ మాట వినపడితే చాలు అందరిలోనూ ఆందోళన మొదలవుతుంది. వర్షాకాలం ప్రారంభమై 2 నెలలు కావస్తున్నా ఇప్పటికీ సరైన వర్షాలు లేవు. అన్నదాతలైతే కంటి మీద కునుకు లేకుండా వరుణుడి రాక కోసం వేచి చూస్తున్నారు. గత వారం 2 రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురిసినా పంటలకు కొంతమేర ఊపిరిపోశాయి. కానీ ఆ తర్వాత పరిస్థితి షరామామూలే. ఎల్నినో మరింత తీవ్ర రూపం దాలుస్తుందన్న నిపుణుల హెచ్చరికలు అన్నదాతలను తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. వర్షాకాలం ప్రారంభమైనా వర్షాలు కురవక రైతులు దిగాలు పడుతున్నారు. ఖమ్మం జిల్లాలో గత వారంలో ఓ మోస్తరుగా వర్షాలు కురవడంతో కొంతమేర నయమనిపించినా ఇంకా జిల్లాలోని పలు మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాలు లేక నేలలు నెర్రలు వారుతున్నాయి. వరి, పత్తి, మొక్కజొన్న పంటలు ఎండిపోతున్నాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో చిన్నపాటి జల్లులు కురుస్తుండగా మరికొన్ని మండలాల్లో నీటి చుక్క జాడే లేదు. ఎల్నినో ప్రభావంతో 2,62,915 ఎకరాల్లో వరి సాగు చేపట్టాల్సి ఉండగా 46,854 ఎకరాల్లో మాత్రమే ఇప్పటిదాకా సాగు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 2,678 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయాల్సి ఉండగా కేవలం 353 ఎకరాల్లో ఇప్పటిదాకా సాగు చేపట్టారు. పత్తి మాత్రం గతం కంటే విస్తీర్ణం పెరిగినా అందులో సగానికి పైగా మొక్కలు ఎండిపోగా తిరిగి మళ్లీ విత్తనాలు పెట్టేందుకు రైతులు సన్నద్దమవుతున్నారు. అన్న ఈడు కొద్దిగా వర్షాలతో కొద్ది పడట్లేదు, లేట్ ఉందన్న పడట్లే. కాలం కొద్దిగా వెనకబడ్డది, మా పరిస్థితి కూడా బాగలేదు. ఇప్పుడు ఏమైనా విత్తనాలు వేయాలంటే పత్తి వేసిన 4 ఎకరాలు పత్తి వేస్తే మొక్క వచ్చింది, వర్షాలు లేవు. ఇక మా బాధలు ఎవరిని చెప్పాలో అర్థం కావట్లే. ఇంతవరకు వర్షాలు పడట్లేదు, పంట పరిస్థితి దారుణంగానే ఉంది. బోర్లలో ఇప్పుడు వర్షపాతం లేకపోవడం వల్ల నీళ్లు కూడా అప్పుడు కొద్దిగా కట్ అయ్యి వస్తున్నాయి బోర్లలో. ఇప్పుడు ఈ నెల లాస్ట్ వరలో కూడా ఏమైనా పడితే గానీ మనం కొద్ది గొప్ప పంటని కాపాడగలుగుతాము, లేకపోతే చాలా ఇబ్బంది పడుతున్నాం. పత్తి వేసాము మేము 10 ఎకరాలు, వర్షానికి వేసాము మలవలేదు, మళ్ళీ వేసాము మళ్ళీ గింత మలిసి ఎండ వర్షాలు లేక మొత్తం ఎండిపోతున్నాయి సార్. ఘోరంగా ఉంది పరిస్థితి రైతులది. నీళ్లు కడదామంటే బోర్లలో నీళ్లు లేవు, ఏమీ లేవు. ఎకరానికి 40,000 పెట్టుబడి పెట్టాము, కౌలు ఒక 60,000 పెట్టి కౌలుకు తీసుకున్నాం. ఊళ్ళో వాటర్ లేవు, బోర్లలో వాటర్ లేవు, ఉన్న వాటర్ ఎండిపోయినాయి మొత్తం. వాటర్ కూడా బోర్లో వేసిన బోర్లు వేసినా నీళ్లు పడట్లా. పెట్టుబడులు కూడా ఈ డీజిల్ పెరగడం వల్ల ట్రాక్టర్లకు అద్దె కూలీలు పెరిగినాయి. మందు కట్ల కూలి అసలు మామూలుగా కాదు. మందు కట్ట ఒక్కొక్క కట్టకి 850 రూపాయలు పెరిగింది ఒక్కొక్క మందు కట్టకి. సీతారామ ప్రాజెక్టు నుండి వచ్చిన నీళ్లు అరకొరగా వచ్చి కొన్ని కొంత దడుస్తున్నాయి, కొన్ని ఏమో ఎండిపోతున్నాయి. అన్నిటికీ పుష్కలంగా అన్నిటికీ లేకపోతున్నారు. ఖమ్మం జిల్లాలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లా అధికారులు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను సిద్ధం చేశారు. ఆరుతడి పంటలైన పెసర, కందులు, మినుములు వంటి పంటలు సాగు చేసుకోవాలని సూచిస్తున్నారు. అపరాల సాగును ప్రోత్సహించే విధంగా ఇప్పటికే విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచామని తెలిపారు. 3,38,196 ఎకరాలు సాగులో ఉండడం జరిగింది. పట్టాల విస్తీర్ణము దాదాపు గత సంవత్సరానికి ఈ సంవత్సరం పోల్చినట్టయితే 54,177 ఎకరాలు డిఫరెన్స్ ఉందండి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా చూసినట్టయితే మన జిల్లాలో 21 మండలాలకు గాను దాదాపు 12 మండలాలలో డెఫిసిట్ రెయిన్ఫాల్ ఉంది. అట్లాగే ఒక 9 మండలాల్లో లార్జ్ డెఫిసిట్ ఉంది. సో రెయిన్ఫాల్ చూసినట్టయితే దాదాపు 392.4 mm నార్మల్ రెయిన్ఫాల్కి 192.8 mm మాత్రమే ఈ సంవత్సరం పడింది. కాబట్టి దాదాపు మనకు 54,177 ఎకరాలు గత సంవత్సరం పోలిస్తే డెఫిసిట్, అంటే మన తక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేయడం జరిగింది. రైతులందరూ కూడా ప్యాడీ వేయకుండా అట్లాగే ఈ పప్పు దినుసులు పంటలు వేయాలని కూడా మేము గ్రామాన్ని కూడా మేము అవేర్నెస్ మీటింగులు మా డిపార్ట్మెంట్ ద్వారా కూడా చేయడం జరుగుతుంది. ఎల్నినో ప్రభావం మున్ముందు మరింత తీవ్రం కానుంది. రైతులు నీటిని పొదుపుగా వాడుకుంటూ ఆరుతడి, మెట్ట పంటల సాగు చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. పంటలు వేసుకున్న పంటలను ఎట్లా కాపాడాలో కొంచెం చూడండి. ఆరుతడి పంటలు వేయండి. కలెక్టర్ గారు చెప్పినట్టుగా చిరుధాన్యాలు వేసుకోండి, పప్పు ధాన్యాలు వేసుకోండి, నూనె గింజలు వేసుకోండి. తక్కువ సమయంలో తక్కువ నీటితోటి ఆదాయం వచ్చే పంటలు చాలా ఉన్నాయి. కాబట్టి అటువంటి వాటిని సాగు చేయండి అని చెప్పి గత 3 నెలలుగా ఏప్రిల్ మాసం నుంచి రైతు వేదికల ద్వారా, గ్రామ సభల ద్వారా వ్యవసాయ శాఖ ఊరూరికి తిరిగి రైతుకి చెప్తున్నాం. ప్రకృతి తెచ్చిన విపత్తు నుంచి బయటపడాలంటే ప్రత్యామ్నాయ పంటల వైపు అన్నదాతలు దృష్టి సారించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.